రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. తునికి సంబంధించి కాకినాడ తుని గ్రామానికి సంబంధించి బేబీ జాహ్నవి కేసులోని ఇప్పటి వరకు కూడా అప్డేట్ అనేది కరెక్ట్ గా లేదు. అయితే ఇస్తూనే ఉన్నారు, మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తూ ఉన్నారు. రకరకాల పద్ధతుల్లో ఉన్న కోణాలన్నింటిలో కూడా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎలాంటి క్లూ దొరకకపోవడంతో దాదాపు ఒక అరగంటలోని మిస్ అయిన కేసు ఇది. అరగంట సమయంలోనే పాప అసలు ఎక్కడికి లిఫ్ట్ అయింది అనేది సస్పెన్స్ అందరికీ కూడా. ఆ క్యూరియాసిటీ ప్రతి ఒక్క మెదడుని కూడా తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. ఇదై ఉండొచ్చా అని. మరి ఇలాంటి క్యూరియాసిటీ ఉన్న కేసుని అంటే పోలీసులు ఎంత ఛేదిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా ఏదైనా డీప్ గా సెర్చ్ చేయాలి, ఎక్కడ అసలు ఇది నిర్వీర్యం అయిపోతూ ఉంది, ఎక్కడ కరెక్ట్ గా ఏదో కరెక్ట్ గా క్లూ అనేది పట్టుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు అని పబ్లిక్ రియాక్షన్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. అంటే ఒక చిన్న పాప మిస్ అయింది, అరగంటలో పట్టుకోలేకపోవడం ఏంటి, అసలు ఎలాంటి స్మెల్ కూడా చేయకపోవడం ఏంటి డాగు అంటే, అంత అసలు ఎలాంటి క్లూ వదలకుండా పట్టుకెళ్ళినంత దొంగలు లేదా కిడ్నాపర్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారా? మరి ఈ చిన్న విషయమే ఇట్లా అయితే దేశానికి సంబంధించి భద్రతా విషయంలో కూడా అందుకేనా మిస్ అవుతున్నాయి కొన్ని అని మాట్లాడేస్తూ ఉన్నారు. సో రకరకాల కోణాలు వినిపిస్తున్నాయి. ఒకసారి ఇది మాట్లాడదాము పబ్లిక్ పల్స్ గురించి. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ప్రజల్లో ఏంటంటే వాళ్ళు అంటే అనేస్తున్నారు గబుక్కున. ఇప్పుడు మనకి విజయారెడ్డి కేసు ఉంది, ముగ్గురు ఒకేసారి చనిపోయారు. సో ఆ కేసులో ఇప్పటి వరకు కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. సో అది కూడా సస్పిషియస్ గా మిగిలిపోయింది. సో ఇలా ఒక చిన్న పాప కేసుని తేల్చలేకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది అని అసలు మీరేమంటారు? పబ్లిక్ రియాక్షన్. పోలీసులు చాలా కేసులు తేలనివి చాలా ఉన్నాయి. మీరు అన్నట్టు విజయారెడ్డి తేలలేదు, ఈవెన్ మంగ్లీ తేలలేదు, నందూసు తేలలేదు. ఆ మధ్య పొద్దుటూరులో ఒక నెల నడిచింది. అక్కడేంది ఒక కోట ఉంది, ఆ కోటలో ఒక అమ్మాయి చనిపోయింది, హత్య. అది ఇప్పటి వరకు ఎవరు చంపారు అనేది తేలలేదు. ఇలాగ చాలా కేసులు మనం ఒక నెల రోజులు చెప్పుకున్న కేసులు కూడా తర్వాత ఏమైందో పోలీసులు ఇప్పటి వరకు కూడా చెప్పలేదు. ఇంకా వివేకానంద రెడ్డి హత్య కాసి ఇలాంటివి అయితే ఇంకా పొలిటికల్ అవి కూడా 8 ఏళ్ళు అవుతా ఉంది, 7 ఏళ్ళు దాటిపోయింది, అది ఇప్పటికి కూడా తేలలేదు. సో అంటే చిన్నవే తేలనివి బోల్డ్ ఉన్నాయన్నమాట. అలాంటిది ఇప్పుడు మిస్సింగ్. ఇదేంది, ఒక పామాయిల్ తోటలో ఉన్న ఒక ఫ్యామిలీ, ఆ పాప 200 మీటర్ల దూరంలో ఒకటి కనబడినాక వాళ్ళు చెప్పినాక వెతికి ఈ గ్యాప్ ఎంత 30 మినిట్స్. సో ఈ 30 మినిట్స్లో పాప మిస్ అయిపోయింది. అంటే ఏమై ఉండొచ్చు, ఒకటి జంతువులు ఎత్తుకెళ్ళి ఉండొచ్చు, లేదా ఆ పాప యాక్సిడెంటల్గా ఏమైనా గుంతల్లోనూ దేంట్లో పడిపోయి ఉండొచ్చు, 3 కొండ చిలువ లాంటిది ఏమన్నా మింగేసి ఉండొచ్చు, 4 అక్కడ పాసర్స్ పై. ఎందుకంటే కిడ్నాప్ అంటే ప్లాన్డ్గా చేసుకోండి, ప్లాన్డ్ కాదు ఇది. ఆ పాప ఆ టైంలో వెళ్ళిపోతుందని ఎవరికి తెలుసు? ప్లాన్డ్ కాదు. అక్కడ పెద్ద 100 మంది జనం కూడా ఏం లేరు కదా, ఎవరో కొంతమంది ఆ ఏరియాలో ఉండాలి. సో వాళ్ళు ఎత్తుకుపోతే అది ఎక్కడో ఒక చోట సీసీటీవీలోనూ ఎవరికో మనుషులకు కనబడకుండా ఎత్తుకుపోయే పరిస్థితి కూడా లేదు. కుక్క కూడా ఉంది, కుక్క కూడా పాపతోనే ఉంది. పైగా కుక్క అగ్రెసివ్గా పాపరావు అతను చూసి దగ్గరికి పోతే అటాక్ చేసింది. నిజానికి అతనే కానీ కొంత చొరవ చేసి పాపం అక్కడ గట్టిగా పాపను తీసుకొని వచ్చేస్తుంటే ఇప్పుడు సమస్యలు రావు. అంటే ఇంత తక్కువలో అటువంటి ఒక టెరైన్లో పాప ఏమైంది? జంతువులు తీసుకుపోయినా తెలిసిపోయేది ఈ పాటికి. మరీ జంతువులు అంటే అక్కడ వైల్డ్ యానిమల్స్ ఏమీ లేవంటున్నారు. 2 రోజుల పాటు నైట్ అంతా చేసి కూడా వైల్డ్ యానిమల్స్ లేవని తేల్చారు. కొండ చిలువ ఏమన్నా చేస్తుంటే కూడా కాలి పట్టీలు దొరకాలి అని దానికోసం కూడా మెటల్ డిటెక్టర్లు అన్నీ చేశారు, అది కూడా దొరకలేదు. ఈ నీటి కుంటలన్నీ కూడా ఎత్తికేశారు, అది కూడా లేదు. మనుషులు ఎత్తుకుపోయి ఉంటారంటే 5000 ఫోన్లని ట్రాక్ చేశారు, ఆ టవర్స్ని. ఒకవేళ ఫోన్ లేని వాళ్ళు కూడా ఉండొచ్చు, కూలీలు ఇలాంటి వాళ్ళు ఫోన్ లేకుండా కూడా ఎత్తుకుపోయి ఉంటారని సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కూడా మిగతా చోట్ల అక్కడ బస్ స్టాపులు ఇవన్నీ కూడా ఎత్తికేశారు. సో ఇది మిస్టీరియస్గానే ఉందన్నమాట. అంటే పోలీసులు, ఫారెస్ట్ వాళ్ళు, హోంగార్డులు, తర్వాత డిజాస్టర్ వాళ్ళు, తర్వాత డాగ్ స్క్వాడ్, డ్రోను బ్యాచ్ వీళ్ళందరూ చేసి కూడా దొరకపోవడం అనేది విచిత్రంగానే ఉంది. అక్కడ ఏదో చిన్న బోర్ బాగుందని దాన్ని కూడా చూశారు. సో ఏ రకంగానూ ఆ పాప ఏమైంది అనేది అదేదో
అవును. సినిమాలో సూపర్ సెకండ్లలో న్యాచురల్ ఎయిర్ లిఫ్ట్ లాగా ఉంది. అనేటట్టుగా ఉంది అసలు. అంటే ఏదో ఎయిర్ లిఫ్ట్ చేసేస్తాం కదా సార్ ఏదో తెలియకుండా. పక్కన గద్ద ఎత్తుకుపోయేసి ఎక్కడికైనా ఆ. ఎత్తుకుపోయినట్టుగా అనిపిస్తుంది. పైగా కుక్కది కూడా విచిత్రం. 4 రోజుల పాటు కుక్క ఏమైంది? ఎందుకంటే 200 కాకపోతే ఇంకో 200 వేసుకోండి, 400 మీటర్లు పోయిండే అవకాశం ఉంది. కుక్క మళ్ళీ ఇమీడియట్ గా వెనక్కి వచ్చి ఉండాలి. కుక్క రాలేదు. 4 రోజులు కుక్క ఏమైందో ఎవరికి తెలియదు. కుక్క కూడా ఇంత సెర్చ్లో ఎక్కడ కనబడలేదు. అంటే కుక్క ఎవరికి కనబడకుండా ఎక్కడ ఉంది 4 రోజులు. సరే పాప అంటే ఏమైందో మనకు తెలియదు అండి. కుక్క అయితే వచ్చింది కదా, మరి ఈ కుక్క 4 రోజులు ఏమైంది? తర్వాత వచ్చి కూడా మళ్ళీ పారిపోయింది, మళ్ళీ దొరకలేదు. సో మళ్ళీ వచ్చింది, అది మిస్టీరియస్గా మళ్ళీ చనిపోయింది. సో అది ఎందుకు చనిపోయింది అనే దానికి ఇంకా క్లియర్గా అయితే నిర్దిష్టంగా ఫోరెన్సిక్ రిపోర్ట్ రాలేదు. సో అందువల్ల జనంలో ఒక ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది? ఒక చిన్న పాప అరగంటలో మిస్ అయితేనే, ఎంతమంది ఇన్ని రోజులు చేస్తుంటేనే దొరకపోతే, ఇంకా అందుకనే మనకి వేలాది మంది సంవత్సరానికి లక్షలాది మంది మిస్ అవుతున్నా వాళ్ళని పట్టుకోలేకపోవడం అంటే మనం ఇంకా అడ్వాన్స్ కాలేదా ఏందనేది. కానీ హాలీవుడ్ సినిమాలు నేను చాలా చూశాను. ఇలాంటి సినిమాలు ఇలాగే సెటిల్ చేసి మిస్ అయిపోయిన కేసులు ఉంటాయి. అది కూడా ఎప్పటికీ మిస్టరీగా మిగిలిపోయిన కేసులు ఉంటాయి. కాబట్టి మన పోలీసులను మన వాళ్ళని మనం నిందించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు వాళ్ళ పరిధిలో. కానీ దొరకపోవడం వల్ల వచ్చే ఫ్రస్ట్రేషను ముఖ్యంగా తల్లిదండ్రులకి చాలా బాధ ఉంటుంది. అంటే ఉందా లేదా అనేది, ఒక లేదని తెలిసినా ఒక నెమ్మది ఉంటుంది. అంటే చనిపోయిందని తెలిసిందనుకో కనీసం ఒక నెమ్మది ఉంటుంది. చనిపోయిందని ఏదో కర్మకాండ చేసి ఒక నెమ్మదిగా ఉంటారు. లేదు దొరికితే ఇంకా అంతకంటే ఆనందం ఇంకోట్లేదు. కానీ ఇట్లా గాల్లో వేలాడుతూ ఒక ఫాల్స్ హోపు, ఒకరోజు హోపు, ఒకరోజు డౌటు, ఇలాగా మీడియా వేరే, రోజుకొక కథనము, ఈ కన్ఫ్యూజ్ వల్ల పబ్లిక్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. కానీ దానివల్ల పబ్లిక్ కూడా చేసేది ఏముంటది? వాళ్ళు అనేది ఏంటంటే దొంగల పోలీసుల కన్నా ఫోరెన్సిక్ ఈ సిబిఐ సిఐడి టీముల కన్నా క్రిమినల్స్ తెలివైన వాళ్ళ అనే క్వశ్చన్ పెడతా ఉన్నారు. క్రిమినల్ మైండ్ అని పట్టుకోలేనంత ఇది. అంటే ఒక్కొక్కసారి నిజంగా ఇప్పుడు దీంట్లో క్రిమినల్సే చేశారని కూడా తేలేదు కదండి, చెప్పలేం కదా. అక్కడ క్రిమినల్స్ ఉండే అవకాశాలు కూడా తక్కువే. అంటే గాంజా బ్యాచ్, చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్ళే ఆ ఏరియాలో ఉండే అవకాశం ఉంది. పెద్ద అంతర్జాతీయ ముఠాలు, ప్రొఫెషనల్ కిల్లర్స్, ప్రొఫెషనల్ కిడ్నాప్ ముఠాను ఆ ఏరియాలో ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే బాగా రూరల్ ఏరియా అది. రెండోది వీళ్ళు పోలీసులు మొత్తం టెక్నాలజీకి ఉపయోగించి కూడా ఫోన్లు అవన్నీ చూశారు. ఆ గ్రామాల్లో ఎవరన్నా మిస్ అయ్యారా ఆ రోజు అనేది కూడా వాళ్ళందరూ పరిశీలించారు ఇప్పటివరకు. సో ఇప్పటివరకు పోలీసులు తమ శక్తి మేరకు చేస్తున్నారు. ఇంకా కూడా ఏంటంటే మన దేశంలో ప్రాబ్లం, పోలీసులు టెక్నాలజీని బాగా ఉపయోగించుకునే అంత నాలెడ్జ్ ఇంకా రాలేదు. ఆ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ లేదు. రెండోది ఇలాంటి మిస్ అయినప్పుడు ఎలా సెర్చ్ ఆపరేషన్స్ ఎలా కండక్ట్ చేయాలి అనే దాంట్లో కూడా ప్రత్యేక ట్రైనింగ్ లేదు. అక్కడ కూడా లేదు. ఖచ్చితంగా మన క్రైమ్స్ మోడర్నైజ్ అయ్యే కొద్దీ ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ కూడా మోడర్నైజ్ అవ్వాలి. కానీ ఇప్పటికీ మన పోలీసులు ఏంటంటే పాత పూర్వకాలంలో లాగా మనుషులను పట్టుకొని రావడం, కొట్టడం, వాళ్ళని ఇందాక కూడా మనం కేసు చూసాం కదా, గాది అబ్బాయి వెంకటకృష్ణ అబ్బాయి మిస్ అయిపోయాడు. సో అలాగా చేస్తున్నారు తప్ప వీళ్ళు అప్డేట్ అవ్వాలి. అది పోలీసులు నిందించడం కాదు, గవర్నమెంటే వాళ్ళని చేయాలి, అప్డేషన్ చేయాలి. ఎప్పటికప్పుడు సైకలాజికల్గా వాళ్ళని ప్రిపేర్ చేయాలి, ట్రాన్స్పరెన్సీ పెంచాలి. ఇవి చేయాలంటే బడ్జెట్ పెట్టాలి. బడ్జెట్ పెట్టకుండా మన వాళ్ళు ఏంటంటే మాట్లాడుతున్నారు. ఇప్పటికీ సైబర్ క్రైమ్ అనేది ఎవరికి ఏమీ తెలియదు. దానికి సపరేట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా, జస్ట్ ఒక ఛానల్ హ్యాక్ అయితే ఇప్పటివరకు ఆ ఛానల్ రికవరీ చేయలేకపోతున్నారు మళ్ళీ పోలీసులు. అంటే చిన్న ఇది కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఆ మధ్య కూడా మన సివి ఆనంద్ కూడా చెప్పాడు, మాకు మేజర్ ఛాలెంజ్ సైబర్ క్రైమే అని. సో అందువల్ల టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్ అనేది పోలీసులకి ఇవ్వడంలో క్లియర్గా విఫలమవుతున్నారు. ఈ క్రిమినల్స్ ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ అడ్వాన్స్డ్గా ఉంటారు. క్రైమ్ చేసేవాళ్ళు వాళ్ళకి అవసరం కాబట్టి నేర్చుకుంటారు, వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు, ట్రైన్ అవుతారు, అవసరమైతే బయట డబ్బులు ఇచ్చి ట్రైన్ చేసుకుంటారు. ఇవన్నీ ఉన్నాయి. పోలీసులకి బడ్జెట్ పెట్టి చేయట్లేదు. వాళ్ళకి కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు దాని మీద. చాలా మందికి మామూలు
ఇంటర్నెట్ ఎలా వర్కౌట్ అవుతుంది ఇవేమీ తెలియదు, ఏఐ వచ్చింది దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు. సో అందుకని పబ్లిక్లో ఫ్రస్ట్రేషన్ ఖచ్చితంగా పెరుగుతుంది దొరకపోయేసరికి. కానీ దానికి పోలీసులని మాత్రమే నిందించడం అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.